మెటల్ రీసెర్చ్లో భాగంగా జ్యువెలరీ అల్లాయ్ ఛానల్స్లో ఈరోజు పాదరసం యొక్క సింధూరమణి విధానము. ఇది బుక్స్లో లేదు, ఇది నా సొంత ప్రయోగాలు. ఇవన్నీ కూడా ఇవి రసవాదులకి లేదా కొంతమంది రీసెర్చర్స్కి తెలియనటువంటి ఒక రకమైనటువంటి కెమికల్స్ కొన్ని ఉన్నాయి. ఆ కెమికల్స్తో చేసేటువంటి నా సొంత ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా ఈరోజు సింధూరమణి రసము, పాదరసము మణిలాగా సింధూరించింది. ఇది సింధూరము ఉంటుంది, అలాగే మణిలాగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన ఇంగిలీకం లాంటి ప్రాసెస్ అనుకోండి. మీకు అర్థం అవ్వాలంటే ఇది కరుగుతుంది, కాకపోతే ఇంగిలీకం కరగదు, ఇది కరుగుతుంది. హీట్లో పెడితే కరుగుతుంది. ఈ కరిగినటువంటి దాన్ని ఈ రోజున నేను టెస్టింగ్ పెడుతున్నాను. దీన్ని గొప్పతనం ఏంటంటే ఇందులో పాదరసము మనకి హేమిస్తుంది, అంటే గోల్డ్ కలర్లో ఉంటుందన్నమాట. ఇంటర్నల్గా మీకు ఇంగిలీకం కానీ ఏదైనా పాషాణాలు మీరు గీటు పెట్టి యాసిడ్ వేసినప్పుడు నల్లగా ఉంటాయి. ఇది అలా ఉండదు. ఇది గీటు పెట్టి యాసిడ్ వేసినప్పుడు మనకి గోల్డెన్ కలర్లో ఉంటుంది. గీటు 22 క్యారెట్లు గీటు ఉంటుంది. చేతితో చెరిపినా చెరగదు. సో ఇందులో పాదరసము తయారీ. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది సింధూర రసమణి. ఇది మనకి ఇలా కరిగి అలా మణిలాగా తయారవుతుంది. ఈ సింధూర రసమని దీన్ని విరగ్గొట్టి చిన్న మొక్క మీకు గీటు పెట్టి యాసిడ్ వేసి చూపిస్తాను. ఇందులో పాదరసము ఏ విధంగా ఉంటుందనేది చూడండి. ఏకత్వంతో కూడి నునుపుగా బరువుగా ఉండేటువంటి సింధూర రసమని. ఇది పాదరసంతో చేసిన సింధూర రసమని. నూరితే సింధూరం అవుతుంది. గీటు పెట్టి యాసిడ్ వేస్తే 22 క్యారెట్ కలర్ ప్రూఫ్ ఉంటుంది. ఈ వేలుతో చెరిపినా చెరగదు. సో అంత మంచిగా ఉంటుంది. వాచ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని గీటు పెడుతున్నాను. దీన్ని ఇంకా డెవలప్ చేస్తాను. ఇది కొంచెము సాధారణ రసవాదులకి తెలియవు, అలాగే రీసెర్చర్స్ కూడా కొన్ని కెమికల్స్ గురించి తెలియదు. ఇప్పుడు గీటు పెడతా ఉన్నాను చూడండి. ఇందులో పాదరసం గీటు పడుతుంది మనకి. ఈ పాదరసం గీటు పడిన తర్వాత నైట్రిక్ యాసిడ్ పెడతాను. ఇది చూడటానికి కొంచెం బ్లాకిష్గా అనిపిస్తుంది కదా, కానీ ఎప్పుడైతే నైట్రిక్ యాసిడ్ పెట్టామో ఆటోమేటిక్గా దీంట్లో ఉండేటువంటి బ్లాక్ అంతా కూడా నైట్రిక్ యాసిడ్ తినేస్తుంది. లోపల ఉండేటువంటి మనకి మెర్క్యూరీ ఏదైతే ఉందో అది మనకి కలర్ చూపిస్తుంది. ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ పెడుతున్నాను. నా దగ్గర ఇప్పుడు హైలీ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు పెట్టాను చూడండి, దాని కలర్ మారుతుంది. ఈ చెత్త అంతా తింటుంది నైట్రిక్ యాసిడ్, మిగతాది మాత్రం మనకి నిలబడిపోతుంది. ఇది హై కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ అండి, మంచి పవర్ఫుల్. అది దీన్ని చేత్తో తూల్చినా కూడా పోదు, కలర్ మాత్రం మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను స్పెషల్ ఎఫెక్ట్స్ లైటింగ్ ఏం పెట్టను. వేస్తే సన్లైట్ వేస్తాను, లేకపోతే డైరెక్ట్ లైటింగ్లో కూడా ఓపెన్ లైటింగ్లో మీకు చూపిస్తాం జరుగుతుంది. ఆ లైటింగ్లో చూడండి అది గీట్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది కదా. గీట్ కలరు, అలాగే దాని చేత్తో వేలుతో కూడా నేను రుద్దుతాను. ఇందులో పాదరసం తప్ప, కెమికల్స్ తప్ప ఏ రకమైన లోహాలు వాడలేదండి. ఇప్పుడు నేను చేత్తో కూడా దాన్ని చూపిస్తాను. మీకు కలర్ చూడండి, గీటు కలరు మీకు ఏ విధంగా ఉందనేది మీకు తెలిసిపోతుంది. అంటే లోపల పాదరసము టర్న్ అయింది. ఇది నేను పచ్చి పాదరసంతో చేశాను. అలా కాకుండా కఠిన పాదరసము, జలోకము ఎవరి దగ్గర ఉంటే ఈ కెమికల్స్ వాడుకొని వాళ్ళు చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ కెమికల్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ధాతువు ఏదైతే మనకి గీట్లో నిలబడిందో ఇదే మెటల్లోకి ఎక్కి మళ్ళీ మనకి నైట్రిక్లో బ్యాక్ చేసుకుంటే మనకి వచ్చేటువంటి రిజల్ట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో దీన్ని ఇక్కడ వరకు మీకు చూపించడం జరుగుతుంది ఎడ్యుకేషన్ పర్పస్గా. మీకు పాదరసం కలర్ చూడండి ఎలా ఉందో, మారిపోయింది, అది లోపల టర్న్ అవుతుంది. సో సింధూర రసమణి ప్రక్రియ అల్ట్రా మోడర్న్ సైన్స్ ఉపయోగించి చేస్తాం. ఇది పాత వస్తువులు కావు, మీకు తెలియనటువంటి కెమికల్స్తో చేసేటువంటి వస్తువులు. కానీ కెమికల్స్ దొరుకుతాయి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఏవైతే పూర్వం మనకి దొరికే వస్తువుల్లో ఇప్పుడు లోపిస్తున్నాయో వాటిని కలపటం జరిగింది ఇందులో. దాని గురించి మీకు పూర్తిగా అవగాహన ఉంటే చేసుకోవచ్చు. ఇది చూడండి, నూరితే మెత్తగా ఎర్రగా సింధూరము అవుతుంది. ఇదే సింధూర రసమణి.